సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. బతుకమ్మకుంట అసలు అప్పుడు కలకల్లాడుతుండే నీటితో. అప్పటి నుంచి వీళ్ళు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు పెద్దోళ్ళయి, పిల్లగాళ్ళయి, మనవరాళ్ళయి ఇప్పుడు మొత్తం కబ్జా అయ్యి ఇప్పుడు మళ్ళీ ఒక దారిలోకి వస్తుంది. మా అమ్మగారండి, బతుకమ్మకుంట అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా తయారవుతుంది? సూపర్ సూపరా? సూపర్. అబ్బా అప్పుడు అంత గురికి అనేది ఉండే, కానీ ఇప్పుడు బాగా కట్టాడు. ఎవరు కట్టిరు? ఎవరు? రేవంత్ రెడ్డి. అది గల్లిపేట చెయ్యాలి అలా, చెప్పు. గల్లిపేట చెయ్యాలి. గల్లిపేటలో కంపు వాసన, చేపలు, రొయ్యలంట ఇట్లా చెయ్యాలి. రామారావు కొన్ని ఊరు అది పట్టించిండు. ఈ రేవంతలు కూడా అట్లా చెయ్యాలి. అప్పుడు ఎట్లుండే నీ చిన్నతనంలో చెరువు ఎట్లుండే? బతుకమ్మకుంట అప్పుడు ఎట్లుండే? అప్పుడు పెద్దగా ఉండే బిడ్డ, చాలా పెద్దగా ఉండే. ఇటుకే చూస్తే మొత్తం నీళ్ళు కనబడుతుండే. ఇప్పుడు ఏడా అది బిల్డింగ్లే పాడేది, మొత్తం కబ్జా చేసి బిల్డింగ్ అది లేకుండే అక్కడ. అప్పుడు నీళ్ళు లేవు, నీళ్ళకి బిల్డింగ్ అసలు లేకుండే, నీళ్ళే ఉండే అక్కడైనా. ఇక్కడ మొత్తం నీళ్ళే. ఇప్పుడు అది బిల్డింగ్ కలవాడే కదా. పొలాలు కూడా వేస్తుండే అన్నారు నాకు తెలిసి. పొలాలు పంట చేయలేదు. ఇక్కడ కాదు, అటు సైడ్ పొలాలు ఉండేయంట కదా, చెరువు నీళ్ళతో పండించినవి కూడా. అప్పుడు ఉందామని ఖాళీ చేపలు పడుదురు. ఏది బతుకమ్మ కుంటలో? బతుకమ్మ కుంటలో చేపలు పడుదురు, బట్టలు విండుదురు, తానాలు చేస్తురు, పొలాలు వారు. ఇదంతా పొలమే ఉండే. అవునా? మళ్ళా ఇది పొలమా? ఇక్కడ ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంది పొలమే. అవునా? పొలమే, ఇదంతా పొలమే ఉండే. కొరంటి దాకా పొలాలు ఉండేనట. అన్ని జాగాలు అమ్ముకుంటా ఇల్లు కట్టుకోరు. అట్లా ఇంత మంచి చెరువుని మరి ఎట్లా కబ్జా చేసి ఎంత చిక్కాగా చేశారు? పంపలు అదంతా ఏం చేశారో ఏమో, పెద్దోళ్ళ మాట. అట్లా నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఎట్లుంది? అప్పుడు మేము వచ్చినాకనే చెరువు ఉండి. ఎన్ని ఎకరాలు ఉంటుండే? ఏమో బాబు అది తెలియచ్చు. ఉండొచ్చు 20 ఎకరాలు, 30 ఎకరాలు ఉండొచ్చు. 20 ఎకరాలు చెరువు చుట్టుపక్కల ల్యాండ్ కలిపి. రాళ్ళు మొత్తం నీళ్ళే కదక్క, ఆ రాళ్ళు మొత్తం నీళ్ళే. రాళ్ళే లేకుండా రేవంత్ రెడ్డి రాళ్ళు పెట్టి కదా ఇక్కడ దాకా నాన్న నీళ్లు మొత్తము. ఇప్పుడు మేము ఉన్నాం అనుకో, అయ్యో నీళ్ళు ఆగిపోతే నువ్వు అట్టుకుంటే మేము చూస్తుంటే అంత లోతుండే. ఇక్కడ చాలా బాగుండే, కట్ట ఉంది కదా, ఇంత లేకుండే, అంత నీళ్లు ఉండే. కానీ ఆ నీళ్లు అంత కథ చేస్తుంది. మొత్తానికి బాగా అయింది కదా మరి, మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు బాగా అయింది. ఇప్పుడు మళ్ళా అప్పుడు మంచిగా ఉండే. ఇంకా అప్పుడు మంచిగా ఉన్నది. ఏం చేసి కూడిపేసి ఏం చేసిండ్రు, బతుకమ్మలు వేయకుండా చేసేసిండ్రు. చేసుకుంటా అట్లా కబ్జా చేసుకున్నారు. కబ్జా చేసుకున్నాక ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మళ్ళా రెడ్డి గారి దృష్టిలోకి పోయి చర్యలు తీసుకోవడం తీసుకుంటా స్టార్ట్ చేసిండు. ఇప్పుడు అది మళ్ళా బాగా చెప్తాడు. మరి చిన్నప్పుడు మీరు ఆడుకున్న బతుకమ్మ గుంట మళ్ళీ పునర్వైభవం తెచ్చుకొని పోతున్నాం అంతే. బతుకమ్మలు ఆడడానికి సంతోషంగా ఉందా? సంతోషం. పార్క్ కడితే మంచిగా వెళ్ళి అక్కడ సరదాగా సేద తీరుతావా? పార్కు కట్టాలి, మాకు ఇది కట్టాలి, కమాటి వాళ్ళు కట్టాలి. కమిటీ హాల్ కడతా అన్నారు కదా, చెప్పినారు కదా మొన్న రంగనాథ్ గారు వచ్చినట్టు. వాళ్ళు మేము గరీబ్ ఏదో మాకుంటే అది దావతో ఏదో చేసుకుంటాం. అట్లా ఇవి చేసి పెట్టు మన ఆయన. సరే, బతుకమ్మలు వేసినాము. అందులో మంచిగా బట్టలు పిండుతుండేది, మంచిగా ఉండే అప్పట్లో. ఇంకో తర్వాత బాగుండే నీళ్లు, బట్టలు ఎత్తుకొని మంచిగా వాడుకునేంత. చేపలు కూడా పట్టిండ్రు ఆ కుంటలో బాగుండే. మీరు చేపలు పట్టే అంత చెరువుని ఇప్పుడు మొత్తం బూడిపోయి చేసినారు కదా, కబ్జాలు చేసినారు. మొన్న మధ్యన దొవితే బయటకు వచ్చినాయి నీళ్ళు. అవును. అయితే మధ్యలో అంతా కూడిపేసి మొత్తం భూమట్టమే చేసిండ్రు. బతుకమ్మ లేకుండా అయింది. మళ్ళా తర్వాత ఇప్పుడు మంచిగా చేస్తున్నారు వాళ్ళు. అనిపిస్తుంది మీరు చేపలు పట్టి బట్టలు ఉతుక్కున్న కుంట ఇప్పుడు బయటికి రావడం జరిగింది. ఇప్పుడు సంతోషమే అనిపిస్తుంది. మరి అట్లా చేస్తున్నారు అంటే మళ్ళా బతుకమ్మలు వేసే అవకాశం తెచ్చిండ్రు. ఒకప్పుడు బతుకమ్మ మరి కుంట పుడిపోయిన తర్వాత మీరు బతుకమ్మలు ఎక్కడ వదిలేసేవాళ్ళు? ఎక్కడ వదిలేయలేనా, నా ఇంటి ముంగటనే టబ్బులు పెట్టి టబ్బులలో వేసుకున్నాం. మరి ఇక్కడ దగ్గర ఏడ చెరువు ఉంది, మరి అన్ని నీళ్లు ఎక్కడికి వెళ్ళి పెద్ద టబ్బులు పెట్టి అందులోనే వదిలేసుకున్నాము. ఇప్పుడు మరి ఈసారి బతుకమ్మలు వేసేటట్టు చేస్తున్నారు. మాకు సంతోషం. అయిపోతుంది సంతోషం మాకు.
ఇప్పటికి అట్లా సంతోషం. పార్క్ కూడా మంచిగా అవుతుంది అంట. మేము అక్కడ పోతాం, మేము వాకింగ్ ఒక పొద్దున్న లేచి. ఇప్పుడు మాకు ఇప్పుడు దగ్గరలో అవుతుంది, మాకు ఇప్పుడు ఇక సంతోషమే. మంచిగా హెల్త్ వాకింగ్ చేస్తారా? చేస్తాం, మబ్బులో పోతాం, ఆడికి పోతాం మేము. మొత్తానికి మరి రేవంత్ రెడ్డి గారు హైడ్రాని పూనుకొని హైడ్రా కాన్సెప్ట్ వచ్చి ఇదంతా బాగు చేయడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ కి ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇంత మంచిగా చేస్తుంది కదా మీకు. చేస్తున్నారంటే ఇంకా చేసే పనులు కూడా ఉన్నాయి. ఆయన చేసేటి ఇంకా మొత్తం ఏడైపోయినాయి. మరి అవన్నీ ఆయన నెరవేర్స్తేనే మాకు కూడా సంతోషమే కదా. చెమట అన్ని చేసుకుంటూ వస్తున్నారు కదా. సరే, దీని గురించి ఈ కుంట గురించి ఏమంటారు మరి? ఈ కుంట గురించి అయితే ఇంకా అప్పట్లో అట్లా ఉండేగా, ఇప్పుడు మంచిగా చేస్తున్నారు కాబట్టి సంతోషమే ఉంది. గవర్నమెంట్ ఇది చేయడం వల్ల మీకు చాలా బాగుంది. గిత్త బండ్లు ఇక్కడ మాకైతే ఇబ్బంది ఉంది, ఇవన్నీ తీసేయాలి నాన్న. మరి పాడుపడ్డ నేల ఉన్నప్పుడు అందరు పోయి ఆడికి వచ్చి ఇట్లా ఇష్టానుసారం చేసిండ్రు అక్కడ. అయ్యో ఇప్పుడు పట్టించుకొని చేస్తున్నారు, ఇప్పుడు మాకు సంతోషమే ఉంది. నమస్కారం. నమస్తే. ఒకప్పుడు ఈ బతుకమ్మ కుంట ఎలా ఉంది మీరు చూసిన టైంలో, ఇప్పుడు ఈ 3 months స్పాన్ లో ఏ విధంగా మారింది? ఇప్పుడు బెటర్ అండి. అప్పుడైతే మొత్తం చెత్త చెదారం, అసలు స్మెల్ అదంతా వచ్చేది. ఇప్పుడు జర బెటర్. ఇదంతా కొంచెం గవర్నమెంట్ శ్రద్ధ తీసుకొని చేస్తుంది కాబట్టి చాలా బెటర్. మాకు కూడా వాకింగ్ ఇక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే మంచిగా బతుకమ్మలు వచ్చినప్పుడు, బతుకమ్మ పండుగ చాలా తెలంగాణలో పెద్ద కదా అండి. సో అది వచ్చినప్పుడు మంచిగా చేసుకోవడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి. కొంత పేరే బతుకమ్మ కుంట అని పడింది అంటే ఒకప్పుడు ఇందులో బతుకమ్మ ఏ విధంగా సెలబ్రేట్ చేసేవాళ్ళ అర్థమవుతుంది కదా. అదే ఇంత ముందుకు చెత్త చెదరం ఉండడం వల్ల ఎక్కుతుండే. సో ఇప్పుడు మంచి సెలబ్రేట్ వేసుకోవచ్చు. బాగుంది. సో మీకేంటి ఇది చేయడం వల్ల మీకేంటి యూస్ చెప్పండి? మాకేంటంటే క్లీన్ అవుతుంది, ఆ వేస్టేజ్ అంతా అవుతుంది, మెయిన్ ఈ పొల్యూషన్ ఇదంతా తగ్గిపోతుంది. డెఫినెట్లీ పొల్యూషన్ అంతా అవుతుంది. ముఖ్యంగా పార్క్ అవుతుంది. ఈ రౌండ్ సర్కిల్ వేసారు, లోన మంచిగా ఇంత బాగా చేశారు ఇంత తక్కువ టైంలో. అవునవును, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఓల్డ్ పీపుల్ కి అది వాకింగ్ చేసుకోవడానికి, ఇంకా మంచిగా ఫ్రెష్ ఎయిర్ అదంతా బాగుంటుంది కదా. సో అట్లా హ్యాపీగా ఉంది చేసినందుకు. గవర్నమెంట్ కి అయితే చాలా థ్యాంక్స్. అయితే రఘునాథ్ గారు, మెయిన్ రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా డెసిషన్ తీసుకోవడం, సో దాని గురించి చెప్పండి. చాలా మంచి డెసిషన్ తీసుకున్నారండి. మామగారండి, కనిపిస్తుంది కదా బతుకమ్మ కుంట, అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా తయారైంది? అప్పుడు అంత చెత్త చెదారము, చెట్లు చేమలు అంత వచ్చి అంత గలీజ్ చేయడము అవన్నీ ఉండే. మేము మస్తు నీళ్ళు వస్తుండే వర్షం వస్తే. స్టార్టింగ్ లోనా? స్టార్టింగ్ లో 40 ఏళ్ల కింద. 40 ఏళ్ల కింద మేము 40 ఏళ్ళ వచ్చి ఇక్కడికి మా చిన్న పిల్లలు తీసుకొని వచ్చినాం. అన్ని నీళ్ళన్నీ వస్తుండే. వచ్చి కింద వంటుంటివి, మీద వంటుంటే కుర్చీల మీద వంటుంటే. ఇది చెరువు కబ్జా చేయడం వల్ల చెరువు పోవాల్సిన నీళ్ళని మన ఇంట్లోకి వచ్చి ఇండి వచ్చేస్తుండే. అట్లా ఇదైనాం అన్నమాట. ఒకప్పుడు మంచిగా ఉండేనంట కదా, ఎట్లా ఊడిపోయింది అసలు ఇదంతా? అంతా గుడిపేసారు ప్లాట్లు చేయాలని. అంత కబ్జాలు చేసుకురు కదా, అంత కబ్జాలు చేసుకొని కట్టుకురు కదా, అట్లా చేయాలనుకున్నారు. చేయాలనుకుంటే ఈ హైదరాబాద్ వచ్చి జర మంచిగా చేస్తున్నారు. ఈ 6 నెలల నుంచి మంచిగా తోతుర్రు, మంచిగా అన్ని చేస్తుర్రు. రాళ్ళు వాళ్ళగొట్టి మంచిగా చేస్తుర్రు. గార్డెన్ పెడతారట. అసలు 2-3 నెలల్లోనే ఇంత మంచిగా డెవలప్ అయింది కదా. చాలా డెవలప్ అయింది. అసలు మళ్ళీ బతుకమ్మ కుంట వస్తది, మనం బతుకమ్మలు వేస్తాం అని చెప్పేసి ఇక్కడ అనుకోలే బాబు. ఎప్పుడు అనుకోలే ఇంత మంచిగా అవుతుంది అని, ఎప్పుడు అనుకోలే. కానీ ఇప్పుడు మంచిగా అవుతుంది. మంచిగా గార్డెన్, మంచిగా వాకింగ్ చేయడానికి అవన్నీ మంచిగా అవుతాయి అని చెప్పిండు. వాకింగ్ కి చేస్తారు, పార్క్ చేస్తున్నారు, కూర్చోడానికి మంచిగా అన్ని ఏర్పాటు చేస్తున్నారంట. ఏర్పాటు చేస్తున్నారు. ఇక అన్ని చేసినాక అందరికి సంతోషం ఉంటది. రంగనాథ్ కు బాగా థ్యాంక్స్ చెప్పినాం. ఆయన తెలుసు మీకు? తెలుసు. ఆయనతో మాట్లాడినాం, నా ఛానల్ తో మాట్లాడి చెప్పినాం. ఆయన చేయగలిచినాం. చేయని ఆయన కూడా తీపిస్తే మాకు శుభ్రంగా ఉంటది, చేపిస్తామ్మా అన్నాడు. మొత్తం చేపిస్తా, అన్ని చేపిస్తాను అన్నాడు. సంతోషం. ఇప్పుడు మరి మంచి మళ్ళీ మీకు బతుకమ్మ కుంట వస్తుంది, పార్క్ వస్తుంది, మంచిగా ప్రకృతి బాగుంటది. ఇప్పుడు ఇటు పక్క ఇప్పుడు మంచిగా గార్డెన్ ఉంటే మాకు అందరికి మంచిగా ఉంటది. చెట్లు గార్డెన్ మంచిగా పెడితే అందరు వచ్చి కూర్చుంటారు. మా ఇండ్లు కూడా బాగుంటాయి, వాతావరణం ఉంటది. వరదలో కూడా రావు, మళ్ళీ చెరువులోకి వెళ్ళిపోతాయి ఏమన్నా నీళ్ళు వస్తాయి. అంతే, మళ్ళీ రావు. ఇప్పుడు
ఇదంతా చేపించింది రేవంత్ రెడ్డి గారు. మరి హైడ్రాని మంచిగా దృష్టిలోకి తీసుకొచ్చి, సో రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నావు? ఎవరు వచ్చినా దీన్ని పట్టించుకున్నారా ఇంతకు ముందు? పట్టించుకోలేదండి, ఎవరు పట్టించుకోలేదు. ఇక హనుమంతరావు వాళ్ళు రేవంత్ రెడ్డి వాళ్ళు పట్టించుకొని చేస్తుండ్రు. అక్క, బతుకమ్మ కుంట ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, గత ఒక 10 సంవత్సరాల ముందు ఎలా ఉండేది? ఎక్కువ శాతం చెత్త చెదారం, అదంతా పొల్యూషన్, పక్కన సరౌండింగ్స్ ఇళ్లలో కూడా చాలా ఇబ్బందికరంగా అనిపించేది అనమాట. సో ఇప్పుడైతే పర్లేదు, బాగుంది. అంటే వితిన్ 3 months స్పాన్ ఐ థింక్ ఇక్కడ ఈ విధంగా చేయడం. మార్చ్ లో స్టార్ట్ చేశారు. సో మార్చ్ నుండి ఇప్పటి వరకు అంటే 2.5-3 months అవుతుంది. ఓకే, మేము అనుకున్న దానికంటే తొందరగానే ఈ ప్రాసెస్ చేశారు. ఓకే, యాక్చువల్లీ నేను కూడా ఆశ్చర్యపోతాను. అంటే నేను వచ్చినప్పుడు జస్ట్ అక్కడ మధ్యలో ఒక గుంట తవ్వినప్పుడు నీళ్లు పడ్డాయి అని చెప్పినారు. సో అప్పుడు మొత్తం క్లోజ్ అయ్యిందా, జస్ట్ కొంచెం ఓపెన్ అయ్యిందా? మొత్తం క్లోజ్డ్ ఉండే, అంటే ఇది అన్ని చెట్లు అవన్నీ ఉండడం వల్ల ఇక్కడ లోపల ఎలా ఉండేది అనేది ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. మా బిల్డింగ్ పైన ఉండి చూస్తే గనక మొత్తం చెత్త చెదారం, చెట్లు, అంత చిన్న చిన్న గొడవలు అలాంటివి చాలా డిస్టర్బెన్స్ అయ్యేది. ఇప్పుడైతే ఇది ఉండడం వల్ల మాకు కూడా ఫ్యూచర్ లో పిల్లలకి వాకింగ్ ఏరియా అయినా కానీ, మేము ఓయూ క్యాంపస్ కి వెళ్లాల్సి వస్తుండే. సో ఇక్కడ మాకు వాకింగ్ కి, సో ఇక్కడ సరౌండింగ్ కాబట్టి, మేము ఉండేది ఇక్కడే కాబట్టి పిల్లలకి కానీ మాకు కానీ మార్నింగ్ అవర్స్ చాలా టైం సేవ్ అవుతుంది. పార్క్ ఎదురుగా మంచిగా, ఇంకా నేచర్ బాగుంటుంది. నేచర్ బాగుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. సో అందరూ వస్తారు. మా ఫ్యామిలీలో ఉన్న 4 members వస్తాం. మా 2 పిల్లలు, నేను, మా హస్బెండ్. మీరు చాలా బెనిఫిట్ అయ్యేటట్టున్నారు దీన్ని చేయడం వల్ల. చాలా బెనిఫిట్ ఉంది. సో చెప్పండి అక్క, రేవంత్ రెడ్డి గారు దీన్ని కొంచెం ప్రెస్టీజియస్ గా తీసుకొని హైడ్రాని ఈ విధంగా చేయడం, ముఖ్యంగా ఈ చెరువు వల్ల ఇలా చేయడం వల్ల ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్ ఇంత తొందరగా రియాక్ట్ అయ్యి చేయడం వల్ల మాకు అంటే ఆశ్చర్యకరంగా ఉంది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంచెం తొందరగా ఈ ప్రాసెస్ చేసేసారు అని అనిపించింది. సెప్టెంబర్ కల్లా కంప్లీట్ అవుతుంది అని అన్నారు. సో అంత తొందరగా కంప్లీట్ అయితే మేము కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడెప్పుడు రావాలా. బతుకమ్మ చాలా సంబరాలు జరగబోతున్నాయి ఇక్కడ. బతుకమ్మకి చాలా ఇబ్బందిగా అనిపించేది, వాటర్ లేక. ఇక్కడ చిన్న చిన్నగా వాటర్ అలాంటిది పెట్టేది కదా, టెంపరీగా ఇబ్బందికరంగా అనిపించేది అనమాట. సో ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏం లేదు, మంచిగా బతుకమ్మలు గానీ అక్కడ వేసుకోవడానికి గానీ. ఎప్పుడైనా మాదే పెద్ద బతుకమ్మ ఉంటది. సో ఈసారి కొంచెం అది పోవట్లేదు అనే సెన్స్ తో కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు